మీ పిల్లల ఆరోగ్యం మా రెస్పాన్సిబిలిటీ అంటూ 100% నమ్మకం ఇస్తున్నారా? నమస్తే అండి అందరికి. నేను మీ డాక్టర్ స్వప్న, చిన్నపిల్లల వైద్య నిపుణురాలిని, స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో పేరెంట్స్ కి కలిగిన జెన్యూన్ ఫీలింగ్స్ చెప్పారు, ఒకసారి మీరే వినండి. మా బాబు పుట్టిన 2 days తర్వాతనే రక్తకణం తక్కువ పడిపోవడం జరిగింది. కానీ మేడం దాన్ని టెన్షన్గా తీసుకోకుండా నార్మల్గానే మళ్ళీ వితిన్ 12 hours లోనే క్యూర్ అయిన రక్తకణాలు. ఇప్పుడు బాబు సేఫ్గానే ఉన్నాడు. కానీ మరి అది ఇంకో విషయం ఏంటంటే ఇలా స్టాఫ్ మాత్రం బాగానే ఉంది, అందరినీ చూడడానికి. ఇలాంటి డబ్బుల పరంగా కూడా ఆరోగ్య సేవలను వర్తిస్తుంది. మంచి ట్రీట్మెంట్ ఉంది స్వప్న హాస్పిటల్లో. అయితే మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు అంటే అందరూ ఒక వేరే హాస్పిటల్స్కి 2 hospitals తీసుకెళ్ళిన వాళ్ళు ఏమన్నారు అనేసి అంటే బేబీ బాగాలేదు తీసేయాలనేసి అన్నారు. అంటే కిడ్నీ వాపు వచ్చేది తప్పనిసరి టుమారో తీసేయాలనేసి అన్నారు. అప్పుడు మేము అందరూ అనేసి అంటే మేము పోప్స్ని వదులుకున్నాం. తర్వాత మా తెలిసిన రిలేషన్ ఏమన్నారు, ఇలా స్వప్న హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మేడం చూస్తాను. అప్పుడు స్వప్న హాస్పిటల్కి మేడమే వచ్చి ఇది ప్రాబ్లం మేడం అన్నప్పుడు మేడం ఉంది అంటే ప్రాబ్లం ఉంది, ఏం వరి కాకండి, నేను తగిన ట్రీట్మెంట్ తప్పనిసరి ఇస్తాను. చెప్పిన డైట్ మెయింటైన్ కానీ అదంతా మెయింటైన్ చేసినాము. ఇప్పుడు మంచి అబ్బాయిని జన్మ ఇచ్చింది మా మేడం. ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడ కాదు, స్తూపం ఎదురుగా డాక్టర్ సాయి నిర్మల్. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం పైన నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.